ఒరిస్సా తర్వాత మనం చవక భూముల కోసం ప్రయత్నం చేయాలంటే మన రాష్ట్రంలో మనకి ప్రధానంగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లాలోని చవక పొలాల గురించి పరిశీలన చేయడానికి అయితే రీసెంట్గా ఒకసారి కొంతమంది రైతు మిత్రులతో కలిసి మేము వెళ్ళి రావడం జరిగిందండి. అక్కడ పొలాలు ఎలా ఉన్నాయి ఏంటనేది, ఏం పండుతాయి ఏంటనేది నాకు మీ అందరికీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అసలు అక్కడ చవక పొలాలు కొనొచ్చా లేదా అన్నది కూడా ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాను. ప్రకాశం జిల్లా అనేది టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో ఏర్పడినటువంటి జిల్లా అండి. ఇది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లా ఈ ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లాలో అనేక మంది దేశభక్తులు, అనేక మంది కళాకారులు, విప్లవ వీరులు పుట్టినటువంటి ఈ జిల్లాలో ప్రధానంగా వ్యవసాయానికి ప్రధాన ఆధారం గుండ్లకమ్మ ప్రాజెక్టు, గుండ్లకమ్మ వాగు అని చెప్పాలండి. ఈ గుండ్లకమ్మ వాగు వల్లే ప్రధానంగా వ్యవసాయం సాగులో వస్తుందండి. అలాగే ఇక్కడ వినుకొండ, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొంచెం వ్యవసాయ భూములు మనం కొనుక్కోవడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చండి. ఇక్కడ వినుకొండ, కనిగిరి ప్రాంతాల్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, ఇలాంటి నువ్వులు, ఇలాంటి పంటలు తేలికపాటి స్వల్పకాలిక రకాలైనటువంటి ఈ పంటలు అయితే పండిస్తున్నారు. అలాగే కొన్ని ఫలవృక్షాలైనటువంటి నిమ్మ, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి పంటలు కూడా పండిస్తూ ఇలాగా ఫల రకాలకు చెందినటువంటి పంటలు కూడా పండిస్తున్నారండి. నేల ప్రధానంగా నల్లరేగడి భూములు అయితే ఎక్కువగా ఉన్నాయండి. వినుకొండ ప్రాంతాల్లో అయితే, కనిగిరి ప్రాంతంలో అయితే మాత్రం ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాలు 200 నుంచి 300 అడుగుల లోపల అయితే నీళ్లు పడుతున్నాయండి. అది మనకి డెలివరీ 2 అంగుళాలు నీళ్ళు అయితే పోస్తారండి. ఈ 2 అంగుళాల నీళ్ళు మీరు డ్రిప్ వేసుకున్నట్టయితే 5 ఎకరాలకి ఒక బోరు చొప్పున వేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలువ అంటే ఇరిగేషను కాలువ ఉండి పొలాల్లో సాగర కాలువ నీళ్లు కూడా వస్తున్నాయండి. దీనివల్ల ఈ సాగర్ నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాగే బోర్లో వచ్చినటువంటి నీళ్లు కూడా వ్యవసాయానికి అయితే రైతులు వినియోగించుకుంటున్నారు. ఇది ఒక సౌలభ్యంగా ఉందని చెప్పొచ్చండి. అలాగే మరి ఇక్కడ పొలాలు ఏంటి సమస్య, కొనుక్కోవచ్చా లేదా అన్నది కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పొలం ఎక్కడైనా కొనుక్కోవచ్చండి. దానికి సరైన డాక్యుమెంటు, పత్రాలు అన్నీ క్లియర్గా ఉండాలని చెప్పి ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. పొలాల్లో డాక్యుమెంట్లు అవి క్లియర్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు పొలం ప్రకాశం జిల్లాలో కానీ, ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కొనుక్కోవచ్చండి. ఎక్కడ పొలం కొనుక్కున్నా సరే మనం ముందు ఈ డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయా లేదా అన్నది గమనించాలండి. ప్రకాశం జిల్లాలో నేను గమనించింది ఏంటంటే చాలా పొలాలు అయితే అగ్రిమెంట్లో ఉన్నాయండి. అంటే రైతులు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారుల సకాలంలో రాక ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పేరు మీద అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. అగ్రిమెంట్ చేయించుకుని కొంత వాళ్ళకి ఇచ్చి ఎవరన్నా మనబోటి వాళ్ళు కొంటాకి వెళ్ళినప్పుడైతే మాకు ఉందండి పొలం, మా ద్వారాగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మంచిదే, వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకున్నారు. అయితే అగ్రిమెంట్ అమల్లో ఉందా లేదా, ఫోర్స్లో ఉందా లేదా అని గమనించాలి. అలాగే అలా మనం ఈ పొలం కొనాలనుకుంటే కనుక ఈ ఎవరైతే అగ్రిమెంట్ చేయించుకున్నాడో అతనికి రైతుకి సఖ్యత ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలండి. ఎంచేతంటే వాళ్ళకి ఏమన్నా తేడాలు వచ్చినా మనం ఇబ్బంది పడతాం. అతను ఈయన ద్వారా ఈ అమ్మిన మధ్యవర్తి ద్వారానే అమ్ముతాడా పొలం లేదా డైరెక్ట్గా అమ్ముతాడా అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి. పైగా మనం రైతు దగ్గర కొంటే ఇతను వచ్చి అడ్డం పెట్టచ్చు మనకి. అలా జరిగింది ఒక చోట ఒరిస్సాలో. ఒక చోట మన పొలం కొంటే వాళ్ళు ఎవరో ఎక్కువ రేటుగా అమ్ముకొని బేరం వచ్చింది, వెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. కానీ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇచ్చిన అతను వీళ్ళకి అంటే ఈ రైతుకి అడ్వాన్స్ ఇచ్చి 15 లక్షలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేసాడు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేస్తే ఈ రైతుకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేస్తే మరి రైతుకి డబ్బులు అవసరం కదా, పొలం అమ్ముకున్నాడు, అతనికి వేరే అవసరాలు ఉన్నాయి గడుపుకోవాలంటే. ఈ 15 లక్షల రూపాయలు వెనక్కి తీసుకో బాబు అన్న తీసుకోడు. అలాగే మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అతని దగ్గర డబ్బు లేదు. ఇలాగే బేరగాళ్ళు ఎవరో రావాలి, కొనాలి. కొత్తగా వెళ్ళి వాళ్ళు ఒరిస్సాలో కానీ ఇంకో చోట కానీ కొత్తగా వెళ్ళి వాళ్ళు అంతా రిస్క్ చేయలేరు కదా. ఇతర స్థానికుడు అతనికి ఆనకుండా రైతు దగ్గర కొందామంటే ఇతను అడ్డం పెడతాడు. అదే అగ్రిమెంట్ నా పేరు ఉంది, నువ్వు కొంటా ఉంటాడు. అలాగే పోనీ ఇతని దగ్గర కొందామంటే రైతు సంతకం పెట్టాడు, అది నా పొలం కదా, అతను అలాగ అమ్ముతాడు అంటాడు. వీళ్ళిద్దరికీ అందుకుని మన సఖ్యత ఉందా లేదా అని గమనించుకోవాలి. అప్పుడు ఆ పొలం మనం బేరవాడుకోవాలి. అది
ఒకటి. ఇంకోటి, ఈ పొలానికి యజమానులు ఎంతమంది ఉన్నారనేది కూడా మీరు తెలుసుకోవాలండి. ఈ పొలానికి యజమానులు ఎంతమంది ఉన్నారు? అమ్మే అతను ఒక్కడేనా, లేకపోతే ఇంట్లో సంతానం భార్య పేరున ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, మేజర్లైనటువంటి సంతానం ఉండొచ్చు, లేదంటే ఇతర కారణాలు ఉండొచ్చు, లేదా కొంతమంది బంధువులు కలిపి కొనుక్కుని ఉండొచ్చు ఈ పొలం. ఇటువంటి పొలం కొనుక్కునేటప్పుడు వాళ్ళందరూ అనుమతి ఉందా లేదా, వాళ్ళందరూ అనుమతితో ఇతను అమ్ముతున్నాడా లేదా అనేది కూడా మనం గమనించుకోవాలండి. ప్రధానంగా ఈ ప్రకాశం జిల్లాలో ఈ చుక్కల భూములు అనేది ఒక చాలా కొంచెం క్రిటికల్గా కనిపించిందండి నాకు. చుక్కల భూములు అంటే ఏంటంటే, బ్రిటిష్ కాలంలో అంటే ఈ పొలానికి సరైన యజమాని ఎవరన్నది నిర్ణయించడంలో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అక్కడ ఆ పొలానికి ఎదురుగుండా ఆ గ్రాఫ్లో డాట్స్ పెడతారు. దీన్నే చుక్కలు అంటారు. ఈ చుక్కల భూములు ఆ పొలానికి ఎదురుగుండా ఆ పేపర్లో డాట్స్ పెడతారు, అది చుక్కల భూమి అంటారు. అదే 22A అంటున్నారు. ఈ 22A వల్ల ఈ రైతుకి ప్రభుత్వం నుంచి అందవలసిన సబ్సిడీలు కానీ సహకారం కానీ ఏమి రావండి. అలాగే బ్యాంకు రుణాలు రావు. ఈ పొలానికి అన్నదాత సుఖీభవ మనీ రాదు. కేంద్ర ప్రభుత్వం అందించే రైతు సహాయ నిధికి సంబంధించినటువంటి డబ్బులు దాంట్లో పడవు. ఈ పొలం రిజిస్ట్రేషన్ జరగదు, మనం ఎవరికి అమ్మలేం, అటువంటి భూమి మనం కొనలేం. ఏదైనా కొనుక్కున్నా అమ్ముకున్నా ఏదో మామూలుగా నోటి మాటగా రాసుకుని అమ్ముకోవటం కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది, కానీ అది అంత కొంచెం రిస్క్తో కూడుకున్న పని అండి. ఇలాంటివన్నీ కూడా గమనించుకుని పొలం కొనటానికి ముందడుగేయాలి. ఖచ్చితంగా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి, లాయర్ని సంప్రదించాలి. దీన్ని ఆ డాక్యుమెంట్ ఉన్న పొలం కొనుక్కుంటే మంచిది. ఎటువంటి ఇబ్బందులు గట్రా ఉండవు. మనకి బోల్డ్ డబ్బులు కష్టపడి సంపాదించుకున్న డబ్బు అక్కడ మనం పెట్టుబడి పెట్టాలంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించుకుని మాత్రమే ఈ పొలం కొనుగోలు కోసం ప్రయత్నం చేయాలండి. అలాగే ఈ ప్రకాశం జిల్లాలో రైతులంతా కూడా రైతులు కుటుంబంతో సహా కష్టపడతారు. ముఖ్యంగా స్త్రీలు కూడా పొలం వచ్చి వ్యవసాయం చేసుకుంటూ పొలంలో పని చేసుకుంటూ పాడి నిర్వహించుకుంటూ ఈ పశుపోషణ అయితే చేస్తున్నారండి. ఇది చాలా నచ్చిందండి నాకు. అలాగే ఇక్కడ ఎక్కువగా ఆలమందతోటి పొలంలో మంద కట్టిస్తున్నారండి. ఆలమంద అంటే ఇది ఆవులతోటి పొలంలో మంద కట్టించుకుంటున్నారు. దీనివల్ల రైతుకి రసాయనిక ఎరువులు కెమికల్స్ వాడే అవసరం తగ్గిపోతుంది, రసాయనిక ఎరువులు ఖర్చు తగ్గుతుంది, దానివల్ల భూసారం కూడా కాపాడబడుతుంది. అలాగే గేదెలు కూడా బాగానే మేపుతున్నారండి. ఇక్కడ గేదెల మేపటంలో నేను ఒక విషయం గమనించడం జరిగింది. 1-2-3 గేదెలు ఉన్న రైతులు జీతగాళ్ళని పెట్టుకోవాలంటే వాళ్ళకి కొంచెం భారంగా అనిపిస్తుంది. ఎంచేతంటే 3 గేదెల మీద వచ్చే ఆదాయం ఒక మనిషి జీతానికి సరిపోదు. కాబట్టి అక్కడ ఒక విధానం అమల్లో ఉంది. ఇక్కడైతే మన ప్రాంతంలో అంతగా లేదు. 2 గేదెలు ఉన్న 3 గేదెలు ఉన్న ఒక గేదె ఉన్న ఒక గేదెకి ఒక శాలితీకి 1000 రూపాయలు చొప్పున ఇచ్చి ఒక అతను అయితే మేపుకుని వస్తున్నాడండి. అతను అలాగా ఒక 40 గేదెలను 50 గేదెలను ఊరంతా తిరిగి ఆ గేదెలన్నింటినీ రోజు ఉదయం తీసుకుని వెళ్ళి తిప్పుకొని మేపుకుని తిరిగి సాయంత్రం ఊళ్ళో తోలుకొచ్చి అప్పచెప్తున్నాడండి. దీనివల్ల ఈ పశువుల యజమానులకి జీతగాన్ని పెట్టే అవసరం ఉండదు. అలాగే వాళ్ళ పొలంలో మిగతా పనులు చేసుకోవడానికి కూడా ఆటంకం లేకుండా ఉందండి. ఈ విధానం అయితే కొంచెం ఉభయ కుశలో పరిగే ఇద్దరికి లాభసాటిగానే ఉందండి ఈ పని అయితే మాత్రం. అలాగే ఒంగోలు అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఒంగోలు ఆవు, ఒంగోలు గిత్త అండి. ఈ ఒంగోలు ఆవులు, ఒంగోలు గిత్తలు మాత్రమే దేశీయ ఆవులనే ఒక నమ్మకం అయితే మన రైతుల్లో పాతుకుపోయిందండి. నిజంగా ఆ ఆవును చూసినా, ఆ గిత్తలను మనం చూసినా మనకి కూడా ఏదో మన సొంత వ్యక్తిని మన సొంత ఆవుని చూసినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఒంగోలు ఆవులో ఉన్న మహత్యం అది. దాని బ్రీడ్ అయితే బ్రెజిల్ దాకా వెళ్ళి అక్కడ బ్రెజిల్ దేశం కూడా ఈ ఒంగోలు జాతిని అక్కడ అభివృద్ధి చేస్తుందని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక గమనించే విషయం. అయితే ఇప్పుడు ఈ చుక్కల భూముల గురించి మాట్లాడుకున్నాం కదండి. దీనికి రైతుల ఇబ్బందులు గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏదైతే దీనికి పరిష్కార మార్గంగా ఒక చిన్న రిలాక్సేషన్ అయితే ఇచ్చిందండి. అది ఏంటంటే 12 సంవత్సరాల పాటు ఏ రైతు అయితే ఈ భూమి తన అధీనంలో ఉంచుకున్నాడో, ఏ రైతు అయితే ఆ భూమిని సాగు చేస్తూ దాన్ని అనుభవిస్తున్నాడో అటువంటి వ్యక్తులు సరైన ఆధారాలు చూపించినట్లయితే కనుక తప్పనిసరిగా అదే రైతుకు ఈ పొలం రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీని మీద పూర్తి హక్కులు ఇస్తున్నారండి. ఈ విధానం అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తారండి. దీనివల్ల ఏంటంటే రైతు
ఆ రైతుకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ ప్రభుత్వాలు అందించే సహాయాలు కానీ అవన్నీ వస్తాయండి. అలాగే ఇతను అవసరం వచ్చినప్పుడు ఈ భూమి కూడా తనకి అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారని ఇటువంటివన్నీ కూడా గమనించుకుని మనం పొలాలు కొనుగోలు చేసి ప్రయత్నం చేయాలండి. అదండి, మరి ప్రకాశం జిల్లాలో పొలాలు కొనాలనుకుంటే కనుక మీరు పొలం కొనే ముందు తప్పనిసరిగా ఇటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందుకెళ్ళాలండి. అనవసరంగా ఎవరికి ముందే డబ్బు ఇచ్చి కానీ లేకపోతే ఎక్కడన్నా అనవసరమైన సంతకాలు పెట్టి కానీ ఎక్కడ ఎవరు ఇబ్బంది పడొద్దండి. దయచేసి ఇటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. సరైన యజమాని దగ్గర మాత్రమే పొలం కొనండి. సరైన డాక్యుమెంట్స్ ఉన్న పొలాలు మాత్రం మీరు కొనుక్కోండి. అలాగే మీ అందరూ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేసి మంచి పొలం మీరు సమకూర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఇటువంటి వ్యవసాయ భూముల సమాచారాన్ని మంచి విభిన్నమైన పంటలు పండించే రైతుల్ని మీకు పరిచయం చేస్తున్నటువంటి ఈ తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో మీరు పొలం కొనుగోలులో ఎదుర్కొన్న అనుభవాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఉంటాయండి. బై అండి. జై హింద్.